ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మే 3, 4, 5 తేదీల్లో ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. దానివల్ల మీ జీవితంలో పెను మార్పులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీ కళ్ళకు ఉన్నటువంటి గంతలు ఒక్కసారిగా తొలగిపోయేలా భగవంతుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఇప్పటి వరకు మీకు తెలియకుండా మీ వెనుకాల దాచపడుతున్న ఒక భయంకరమైనటువంటి ఏదైనా అద్భుతమైనటువంటి ఒక రహస్యం అనేది ఆ క్షణాన బయటపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆ రహస్యం ఏమిటి? అసలు అది మీ జీవితాన్ని ఎలా మార్చబోతుంది? అసలు ఆ రహస్యం వల్ల మీకు ఏం జరుగుతుంది అనేటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ఈ 3 రోజుల్లో ఎలాంటి రహస్యం బయటపడుతుంది, దానివల్ల మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, ఈ 3 రోజులు మీకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకునే సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి మాత్రం మే 3, 4, 5 తేదీల్లో అయితే మీ జీవితంలో ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. ఆ రహస్యం తెలుసుకున్న తర్వాత మీరు ఒత్తిడికి గురవుతారా లేదా, ఈ విషయాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు, ఆ రహస్యం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలను తెలుసుకుందాం. మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే చూడండి. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరు సహజంగానే తెలివితేటలను కలిగి ఉంటారు. గొప్ప మానవత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు. వీరి యొక్క ఆలోచనలు ఎవరికి అర్థం కాదు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏంటంటే వీరు అందరితో పాటు అంటే కలివిడిగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ మీ మనస్సులో మాత్రం ఎవరికి చెప్పినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపంచమే ఉంటుంది. మీ యొక్క రహస్యాలు బాగా దాచగలుగుతారు వారు. అలాగే ఇతరుల రహస్యాలను కనిపెట్టడంలో కూడా వీరు దిట్టుగా ఉంటారని చెప్పుకోవచ్చు. మీకన్నా కూడా అంటే మీకు ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటి అంటే కనుక మీరు నమ్మినటువంటి వాళ్ళను మోసం చేయరని గట్టిగా మీరు నమ్ముతారు. నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేయరని చెప్పి మీరు గట్టిగా నమ్ముతారు. కానీ ఈ రోజున ఒక రహస్యం, ఒక సీక్రెట్ అనేది మీ నమ్మకానికి పరీక్ష పెట్టబోతుంది. మీరు నమ్ముతున్నారా? ఎంతటి ధైర్యవంతులో ఈ క్షణంలో అంటే ఈ క్షణంలో మీరు అంతటి ధైర్యవంతులు ఈ లోకంలో కూడా బాగా తెలిసినటువంటి సమయం. గత కొంతకాలంగా చెప్పాలంటే మీకు ఏదో ఒక తెలియనటువంటి ఒక అసంతృప్తి, ఒక నిరాశ, ఒక మీ చుట్టూ అంతా బాగున్నట్లు అనిపించినా కూడా లోపల ఏదో జరుగుతుంది అని మీకు మనసు అనేక రకాల సూచనలు ఇవ్వటం, హెచ్చరిక ఇవ్వడం జరుగుతూ వస్తుంది. అయితే
మీరు బాగా సన్నిహితంగా ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో మార్పులు కూడా మీరు గమనించి ఉండవచ్చు. కానీ దాన్ని కూడా నిర్ధారించుకోవటానికి మీకు ఏమాత్రం కూడా ఎటువంటి సందేహం కూడా ఆధారం కానీ దొరకడం లేదు. ప్రస్తుతం మీరు ఒక సందిగ్ధంలో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా కావచ్చు, లేదంటే వృత్తిపరంగా కావచ్చు, లేదా మీకు ఒక మెట్టు ఎక్కాలని చెప్పి ఎక్కువ చూస్తున్నారు. ఏదో ఒక తెలియనటువంటి అదృశ్య శక్తి మిమ్మల్ని బాగా వెనక్కి లాగినట్టు మీకు అనిపిస్తుంది. ఆ అదృశ్య శక్తి వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏంటంటే ఈ రహస్యం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు అయితే మీకు ముఖ్యంగా ఈ విషయం మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఒక రహస్యం బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే ఆ రహస్యం వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు ఉంటాయి. ఈ రహస్యం 2 రకాలుగా ఉంటుంది. మొదటిది మీ యొక్క ఆస్తికి లేదా మీకు ఏదైనా పొందేటటువంటి హక్కుకు సంబంధించిందిగా ఉండవచ్చు. మీ కుటుంబ సభ్యులే మీకు అత్యంత ఆప్తులే మీకు ఏదో ఒక విషయాన్ని దాచిపెట్టి ఉండవచ్చు. అది ఒక వీలునామా కావచ్చు, లేదంటే మీకు రాయాల్సినటువంటి లాభాల్లో ఏదైనా వాటా అయ్యి ఉండవచ్చు. ఇక రెండవది, మీకు ఎంతగానో బాగా నమ్ముతున్నటువంటి వ్యక్తి మీ వెనుక ఒక వ్యతిరేకమైనటువంటి ఒక పెద్ద కుట్రను చేయబోతున్నారని చెప్పి తెలుసుకోవడం. అది ముఖ్యంగా చెప్పాలి అంటే కొందరికి ఒక అద్భుతమైన అవకాశం కూడా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఎప్పుడో ఒకప్పుడు చేసినటువంటి ఒక పెట్టుబడి కానీ, లేదంటే మీరు మర్చిపోయినటువంటి ఒక పాత ఒప్పందం కానీ, మీకు కొంత డబ్బులను సంపాదించి పెట్టేటువంటి వార్త కూడా అది మారవచ్చు. ఏదేమైనా కానీ ఈ సమయంలో అయితే ఒక రహస్యం నిజంగా మీ జీవితాన్ని ఒక వెలుగులో నింపే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఎవరో కాదు, ఇది ఎవరి నుండో తెలుస్తుంది. అంటే కనుక ఆ రహస్యం మీకు నేరుగా అయితే తెలియదు. అంటే ఒక 3వ వ్యక్తి ప్రమేయం అనేది బాగా క్షుణ్ణంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తి మీకు శత్రువు కాకపోవచ్చు, అలాగని చెప్పి మీకు మిత్రుడు కూడా కాకపోవచ్చు. అంటే బహుశా మీ యొక్క ఎవరైనా పాత తెలియనటువంటి వ్యక్తి లేదా ఆఫీస్ ఉద్యోగి కావచ్చు, కొందరికి దూరపు బంధువు, లేదంటే ఎవరికైతే ఒక ఫోన్ కాల్ రూపంలో లేదా ఒక మెసేజ్ రూపంలో కానీ ఈ విషయం అనేది మీ ముందుకు వస్తుంది. అంతేకాదు ఈ సమయంలో అయితే మీకు ఈ రహస్యం మీరు ఒక పత్రాన్ని కానీ, లేదంటే ఒక పాత డైరీని కానీ అనుకోకుండా చూస్తారు. ముఖ్యంగా అది చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, ఇప్పటి వరకు మీరు ఒక భ్రమలో బ్రతకారని చెప్పి ఆ రహస్యం అనేది మీరు విన్నప్పుడు మీకు మొదట షాకింగ్ అనిపిస్తుంది. ఇంతకాలం వీళ్ళు నన్ను మోసం చేశారా అని కానీ, లేదా నాకు ఇంతటి అదృష్టం ఉందా అని కానీ మీకు తెలియకనే తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యపోతారు. అయితే ఎలా ప్రభావం జరుగుతుంది అంటే ఆ రహస్యం అనేది మీకు రివీల్ అయిన తర్వాత మీరు ఒక కఠినమైనటువంటి ఒక బాధలో ఉంటారని చెప్పుకోవచ్చు. ఒక నిర్ణయాన్ని కూడా ఈ సమయంలో తీసుకుంటారు. ఇప్పటి వరకు ఎవరినైనా గుడ్డిగా నమ్మారో వారు అసలు స్వరూపం ఏంటంటే మీరు తెలుసుకోగలుగుతారు. మీ యొక్క బాంధవ్యాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. కానీ ఈ సమయంలో ఈ రహస్యం బయటపడడం మీ మంచికే. ఇది మిమ్మల్ని భవిష్యత్తులో జరిగేటువంటి పెద్ద ప్రమాదాల నుండి కాపాడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ యొక్క జీవితంలో ఒక తెలియనటువంటి పెద్ద రహస్యం బయటపడుతుంది. ఈ పరిస్థితులు కూడా మీకు జరుగుతాయి. ఈ రహస్యం ఇన్నాళ్ళు దాచబడటానికి కారణం మీ చుట్టూ ఉన్నటువంటి వారి స్వార్థం అనేది చెప్పుకోవచ్చు. అంటే మిమ్మల్ని తెలివైన వారిగా అందరూ కూడా గుర్తిస్తారు. కాబట్టి మిమ్మల్ని నేరుగా ఎదుర్కోలేని వారి, ముఖ్యంగా మీకు రావాల్సిన పేరు ప్రఖ్యాతలు మరొకరు దోచుకోవాలని చూస్తూ ఉండవచ్చు. కానీ గ్రహాల గమనం అనేది ఇప్పుడు మీకు అనుకూలంగా మారిందని చెప్పి గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీకు ఇప్పుడు ఒక మార్పు వస్తుంది. సత్యం వైపు మీకు
మొగ్గు చూపుతుంది. ప్రస్తుతం శనిదేవుని యొక్క సంచారం అలాగే గురుగ్రహ యొక్క శుభ దృష్టి వల్ల దాచబడిన కొన్ని విషయాలు అనేవి వెలుగులోకి రావడం జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ 3 రోజుల్లో ఎంతో విశేషమైన రోజులుగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఇటువంటి పెద్ద రహస్యం బయటపడుతుంది. ఈ 3 రోజులు దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మిమ్మల్ని దైవం సిద్ధం చేయబోతుంది. కాబట్టి ఈ 3 రోజుల్లో మీకు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో వృత్తిపరంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఏ వృత్తి రంగంలో ఉన్నా కానీ మీరు మంచి లాభాలను పొందుతారు. వ్యాపార పరంగా చూసుకుంటే ఈ సమయంలో కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్లు వస్తాయి. మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. కొత్త వ్యాపారం మొదలు పెట్టాలన్న మీ కళ నెరవేరుతుంది. ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ 3 రోజుల్లో భాగస్వామి యొక్క పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఈ 3 రోజుల్లో పాత బాకీలు కూడా మీకు వసూలు అవుతాయి. ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. అలాగే శని భగవానుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మీకు వీలైతే ప్రతి శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. అక్కడ ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి. 9 ప్రదక్షిణలు చేసుకోండి. నిత్యం హనుమాన్ చాలీస పఠించండి. నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి. మీకు వీలైతే మీకు తోచిన దాన ధర్మాలు పేదవారికి చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.